మౌళి గారు చెప్పండి, అంటే మీ ఈ పాట రాసే క్రమంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? జస్ట్ ఈ పాట రాయడం చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది కోటి గారు ఒక రోజు రాత్రి పంపించారు, ఈవినింగ్ పంపించారు ట్యూను, సమ్వేర్ అరౌండ్ 7:38 అలాగా. ఆ రోజు నాకు అది చాలా 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 అద్భుతంగా అనిపించింది ఆ ట్యూన్ అదంతా. ఆయన నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు కూడా. అప్పటికే బాగా కరోనా బాగా ఇక్కడ పీక్ గా వెళ్ళిపోయింది. డాక్టర్ల గురించి రాయాలన్నప్పుడు ఇంక నేను అది ఇన్స్టెంట్ గా ఆ రోజు రాత్రి రాసేసి పొద్దున్నకి పంపించేశాను ఆయనకి. నేను అంతగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఆ ట్యూన్ కి, ఆ సిచ్యువేషన్ కి. దీంట్లో మేము అదే చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ రాయడానికి కుదిరిందండి. అంటే మేము తెల్లకోటి యూదులు అన్నాం వాళ్ళని, వీళ్ళు ఆరిపోకుండా ప్రాణజ్యోతులు నిలుపుతారన్నాము, వేల్పులంతా బందీ అయిపోతే ఉన్న దేవుళ్ళు మీరే అన్నట్టుగా చెప్పాము. అలానే నాకు లేరా ఆలీ బిడ్డ అని అడగలేదు మీరు. అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం కదా, అంటే కరోనా అనేది అంటువ్యాధి కాబట్టి నాకు మాత్రం భార్య పిల్లలు లేరా, నేను ఎందుకు వెళ్ళి చేయాలని అనకుండా వాళ్ళు చేశారు ఇలా అంతా అంటూ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగా కుదిరాయండి. అలానే కొంతమంది డాక్టర్లు వాళ్ళు విధుల్లో చనిపోవడం జరిగింది. అది అసలు ప్రాణం ఇవ్వడం అంటే అది సైనికులు దేశానికి ఎలా ఇస్తారో వీళ్ళు మానవాళి కోసం అలా ఇచ్చారు. అంటే అందరినీ కాపాడడానికి వాళ్ళు ప్రాణం ఇచ్చేసినట్టు కదా. సో అది కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా రాయడానికి కుదిరింది. ఈ పాట నాకు చాలా ఇష్టం అండి, మనసుకు దగ్గరైన పాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. రోషన్ చెప్పండి, అంటే ఇది ఈ స్వరం పురుడు పోసుకుంటున్న సందర్భంలో బహుశా మీరు కోటి గారు పక్కనే ఉండి ఉంటారు. చెప్పండి, అంటే ఆ సంఘర్షణ గురించి చెప్పండి. మేమంతా టీం. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, అంటే డాడీ ట్యూన్ చేసేటప్పుడు ఇట్లా మేము సిచ్యువేషన్స్, అంటే పిక్ సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు ఒక డాక్టర్స్ మీద చేయాలి, పోలీస్ మీద చేయాలి, వీ హ్యావ్ టు సేవ్ ద వరల్డ్, అంటే వరల్డ్ గురించి, అంటే నేచర్ గురించి చేయాలి సాంగ్ అని పిక్ సిచ్యువేషన్స్ పిక్ చేసుకున్నప్పుడు నేను, మా అన్నయ్య అండ్ మా కజిన్, మా పెద్దనాన్న గారు అబ్బాయి మహేష్ అని చెప్పి, ఆయన కూడా ఇక్కడే ఉంటాడు మా ఇంటి దగ్గర. సో వి పిక్ సిచ్యువేషన్స్ అండ్ ఇలా చేస్తాం సాంగ్. అండ్ డాక్టర్స్ గురించి ప్రత్యేకంగా అనుకున్నప్పుడు చేసాం. డాడీ ఒక టూ వేరియేషన్స్ చేశారు, 2 or 3 వేరియేషన్స్ ఆఫ్ ట్యూన్స్ చేశారు. బట్ వి పిక్ దిస్, అంటే ఇది సింపుల్, అంటే ఇది కూడా మాకు కరోనా సాంగ్ లాగా సింపుల్ గా వెంటనే సింగిల్ షాట్ లాగా ఉండాలని చెప్పి చేసాము. అండ్ అట్లాగే ఆయన మౌలి గారికి పంపించడం, ఆయన రాత్రి పంపిస్తే పొద్దునకి వచ్చేసింది లిరిక్. సో ఫాస్ట్ లిరిక్ వచ్చేసింది, పొద్దున వాయిస్. సంకల్పానికి దైవబలం తోడైందండి. అంటే సంకల్పం స్వచ్ఛమైన సంకల్పం, మల్లెపువ్వు అంత తెల్లగా ఉన్న సంకల్పం. అందుకనే దేవుడు కూడా ఆశీర్వదించాడు. వెంటనే ఒక రోజు ఓవర్ నైట్లో లిరిక్ ఉద్భవించిందంటే, సరస్వతి కటాక్షం లభించిందంటే సంకల్పం చాలా గొప్పది. అంటే ఇది సినిమాలో సన్నివేశాలు వేరు, సినిమాలో సన్నివేశాలు చెప్పి మాకు పాటలు చేయించడం, రాయించడం. బట్ ఇది కంటి ముందు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కరోనా గురించి పాట కానీ, డాక్టర్స్ గురించి ఒక పాట కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక పాట కానీ, అలాగే నేచర్ సృష్టి అంతా అలా చూస్తుంది వాళ్ళందరినీ, మానవాళిని అలా అవహేళన చేయడం కాదు, అలా తిరిగి చూస్తుంది. చూడు మీరు చేసుకున్న ఇవన్నీ, మీరు చేసుకున్న విపత్తులు, యుద్ధంలో వచ్చినాయి ఇవన్నీ బికాస్ ఆఫ్ యూ. నేచర్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు మీరు, ఒక ప్లాస్టిక్లని, విపరీతంగా జంతువుల్ని అన్నట్టు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, నో ఫారెస్ట్ అన్ని చెట్లు నరికేయటం, ఎన్నో నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. వాటి మీద కూడా ఊహించుకుని ఒక పాట ఇవన్నీ సిచ్యువేషన్స్ కంటి ముందు కనపడుతున్నాయి. ఇందులో నాకు ఈ ఇన్స్పిరేషన్ తో నేను చేశాను. నేను యాక్చువల్లీ ఒక 10 years నేను మూవీస్ చేయలేదు. నేను అరుంధతి తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. జస్ట్ నేను టీవీ ప్రోగ్రామ్స్ లో వాటిలో బిజీగా ఉండి, సినిమా కూడా నాకైనా మంచి, నాకు తగ్గ సినిమా కోసం మంచి మ్యూజిక్ మెయిన్ గా మంచి సబ్జెక్ట్ కానీ అటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చేద్దామని అనుకున్నాను. 10 years నేను వెయిట్ చేశాను. రాకపోతే ఐ డోంట్ మైండ్, ఆ టైం వచ్చినప్పుడు వస్తుంది, భగవంతుడు టైం వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఈ టైంలో నాకు కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ దొరకటం, నాకు ఒక మనసు ఒక ఇది చెయ్యాలి, నేను ప్రజలకి చెయ్యాలి, ఇది నిజంగా మీరు అన్నట్టు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఆయన చేయించేది పాటలు, అంతేగాని నా గొప్పతనం కాదు, శ్రీనివాస మౌళి కాదు. మాకందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు
ఇలా చెయ్యాలరా మీరు చేస్తేనే బాగుంటుంది అంటే చూడండి ప్రతి పాట ఎంత రీచ్ అయ్యింది, హిట్ అయింది, సూపర్ హిట్స్ అన్ని. జనం గుండెల్ని తాకినాయి అంటే హిట్ అవటం ఇన్ ది సెన్స్ ఎక్కడెక్కడి నుంచి అక్రాస్ ద గ్లోబ్ మీకు దానికి సంబంధించి మీరే ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. మీకు అంటే మీరు మీ మెయిల్స్ కానీ మీ మెసేజ్లు కానీ చెప్తాయి, మాకన్నా కూడా అవి ఎక్కువ మాట్లాడతాయి. సో ఇట్స్ ఫేస్బుక్ లో కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కంప్లీట్లీ ఇంట్లోనే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు షూటింగ్ మేకింగ్ కానీ షూటింగ్ అంతా ఇంట్లోనే, ఎడిటింగ్ మా అన్నయ్య చేస్తాడు. రాజీవ్ సాలూర్ అంటే మా పెద్ద అబ్బాయి కంప్లీట్ అతనే కెమెరా వర్క్ చేసి కెమెరా వర్క్ ఎడిటింగ్ అంతా తనే, టేబుల్ వర్క్ అంతా ఆయన చేస్తారు. రోషన్ రాజీవ్ సాలూర్ అన్నయ్య. తర్వాత మా మహేష్ అనేసి మా అన్నయ్య గారు అబ్బాయి ఈ ఫేస్బుక్స్ లో అప్లోడ్ చేయడాలు ఆ డిపార్ట్మెంట్ అంతా మా ఆయన చూసుకుంటారు, మా కజిన్. అందరూ ఒక సంకల్పంతో చేసాం. అలాగే మా మౌలి ఫ్యామిలీ లాగా కలిసి ఇది మనం చెయ్యాలి. కోటి సంగీత దర్శకులు మాత్రమే ఈ రోజు నుంచి కోటి శ్రీమంతులు. ఇలాంటి శ్రీమంతుడి నుంచి మరిన్ని సామాజిక స్పృహతో కూడుకున్న ట్యూన్స్, అలాగే మౌళి గారు లాంటి రచయితల తోడ్పాటుతోటి మరిన్ని అద్భుతాలు జరగాలని మనసారా